ఐకేపీ సీసీ ఆగడాలు మహిళా సంఘాల ముసుగులో లక్షల దోపిడీ. ఇది గట్టిగానే ఉన్నది కదా. ఈయన మాజీ సర్పంచ్ లబోదిబం అంటున్న సంఘ సభ్యులు కొడకండ్ల మండలంలో వెలుగు చూసిన దండెంపల్లి సోమయ్య భాగవతం అంతా నా ఇష్టం అంటూ బరితెగింపు బెదిరింపులకు పాల్పడుతూ మహిళల రక్తం తాగుతున్న వైనం. కలెక్టర్ గారు స్పందించండి, బాధితుల ఆక్రందన. వీళ్ళు మహిళలు ప్రభుత్వం మహిళా సాధికారత కోసం ఐకేపీ పథకాన్ని ప్రవేశపెట్టి పేద మహిళలను ఆర్థికంగా ఆదుకోవాలని చూస్తుంటే కొందరు అధికారులు మాత్రం ఆ పథకాన్ని అడ్డం పెట్టుకొని అక్రమ సంపాదనకు తెరలేపారు. జనగాం జిల్లా కుడకండ్ల మండలంలోని శ్రీ వెంకటేశ్వర మండల సమైక్యలో సీసీ గత 12 సంవత్సరాల నుండి ఇక్కడే పనిచేస్తున్న దండెంపల్లి సోమయ్య మాజీ సర్పంచ్ నరసింగపురం ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. 7 నూతుల గ్రామ మహిళా సంఘాల సభ్యులు ఆయన ఒక సంతకం చేయాలంటే మరియు ఒక లోన్ ఇప్పియాలని అంటే అతని సంతకం తప్పకుండా ఉండాలి అని బ్యాంక్ అధికారులతో ములాఖాత్ అయ్యి నా సంతకం ఉంటేనే ఏదైనా డబ్బులు ఇతర కావాలి అని బ్యాంక్ అధికారులు తెలియజేయడం జరిగింది. అదే నేడు బాధితులుగా మారి నేడు కన్నీరు మున్నీరు అవుతున్నాయి. బెదిరింపులే పెట్టుబడి వసూళ్లే వృత్తి గ్రామంలోని అమాయక మహిళా సంఘాలను లక్ష్యంగా చేసుకొని సోమయ్య తన ప్రతాపం చూపిస్తున్నాడు. అంతటితో ఆగకుండా ఒక్కొక్క సంఘం ఒక్కో బ్యాంకులో మాత్రమే అప్పు ఉండాలి అని ఇతడి వల్ల ఒక సంఘం 2 బ్యాంకులలో అప్పు చూపించడం వలన సంఘాలకు రావాల్సిన బ్యాంకు లింకేజీ రుణాలు ప్రభుత్వం ఇచ్చే రాయితీలను మంజూరు చేయించాలంటే తనకు వాటా ఇవ్వాల్సిందేనని బహిరంగానే డిమాండ్ చేస్తున్నట్టు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. డబ్బులు ఇవ్వకపోతే మీ సంఘాలను రద్దు చేస్తా, పై అధికారులకు తప్పుడు రిపోర్టులు ఇచ్చి మీకు పైసా రాకుండా చేస్తా అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు బాధితులు వాపోతున్నారు. లక్షల్లో చేతులు మారిన నగదు ఇప్పటికే సోమయ్య వేధింపులు భరించలేక పలు మహిళా సంఘాలు లక్షలాది రూపాయలు ఆయనకు ముట్ట చెప్పినట్టు తెలుస్తున్నది. అప్పులు తెచ్చి మరీ సీసీ జేబులు నింపాల్సిన దుస్థితి తమకు ఏర్పడిందని 7 నూతుల గ్రామ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పని చేసే చోట సహకరించాల్సింది పోయి రక్షణగా ఉండాల్సిన అధికారి భక్షకుడిగా మారడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తమ కష్టజీతాన్ని దోచుకుంటూ మానసికంగా వేధిస్తున్న సోమయ్యపై ఉన్నతాధికారులు తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజావాణి వేదికగా జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అవినీతికి పాల్పడుతున్న సదరు సీసీని వెంటనే విధుల నుంచి తొలగించి తమకు అన్యాయం ఈ దొర ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు మహిళలకు రుణాలు వస్తాయి. ఈ మాజీ సర్పంచ్ ఇప్పుడు వీళ్ళకు మహిళా సంఘాలకు రుణాలు వస్తాయి. ఆ రుణాలు 1,00,000, ఒకవేళ మీకు 1,00,000 వస్తే నాకు ఎంత ఇవ్వాలి? నీకెందుకు ఇవ్వాలి? ఎవడివి? ఎందుకు ఇవ్వాలి నీకు? నువ్వెవడివి బై నీకు ఇవ్వాలి? నీకు మేము అన్నది కాదు, చూపిస్తాం. ఇప్పుడు ఎటు పోయింది? ఇప్పుడు మహిళా సంఘాలు అంటే ఒక 10 మంది కలిసి ఒక గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూపుకు ప్రభుత్వం అంటే సీనియర్ గ్రూప్ అయితే కొన్ని లక్షలు ఇస్తుంది. 6 నుంచి 8 లక్షలు 10 లక్షలు అట్లా ఇస్తుంది. ఒక్కొక్కలకు 2 లక్షలు వచ్చే గ్రూపులు కూడా ఉంటాయి. ఆ గ్రూపులలో వాళ్ళు ఇంత శాతం వాళ్ళు నెలకు కట్టుకుంటూ ఉంటారు. అంటే ఒక 2 లక్షల లోన్ వస్తే నెలకి ఇన్ని సంవత్సరాలు కట్టాలని చెప్పేసి వాళ్ళు కట్టుకుంటూ ఉంటారు. మరి నీకెందుకు ఇవ్వాలి? ఇప్పుడు 2 లక్షలు వచ్చిన వాళ్ళు నీకు ఇప్పుడు 2,000 చొప్పున ఇవ్వాలన్నా నీకు 2 లక్షలు అయితే 4,000 ఇవ్వాలి. లక్షకు 2,000 చొప్పున ఇవ్వాలి. నీకెందుకు ఇవ్వాలి? నువ్వెవడివి? వాళ్ళు అప్పులు కడుతున్నావా? ఎవడివి అని నీకు ఇవ్వాలి? ఇట్లా ఒక్కటి ఇద్దరిని కాదు, కొన్ని లక్షలు దోచుకున్నాడట ఇప్పటికీ ఈ దొంగ. వాళ్ళే చెప్తున్నారు. సౌండ్ పెట్టు. మాయక బిడ్డలు కాదు ఆయన. కనీసం వాళ్ళ మెడల కనీసం ఒక పావులకి బంగారం కూడా లేదు. గాళ్ళ పైన మీ ప్రతాపం సిగ్గు అనిపిస్తలేదు. అంటే పోలేదు సార్, నాకు వీలు పడట్లేదు అని అనగానే ఒడ్ల కనుక్కుని వచ్చాను కదా, ఏదో మాట్లాడాపించుకుంటాను, నీ సంగతే చూస్తాను నేను, నువ్వు అనుకుంటాను కానీ ఏడు దొరకవా నాకు నువ్వు, అప్పుడు చెప్తా నీ సంగతి అన్న. ఎందుకు సార్ అట్లా మాట్లాడుతాను? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయాలి, నువ్వు పెద్ద ఎమ్మెల్యేవా ఎంపీవా, నువ్వు ఎందుకు ఫోన్ ఎత్తావా అన్నాడు. అంటే సార్ నేను చూసుకోలేదు సార్ అన్నీ అనగానే మళ్ళీ ఒకరోజు ఆటో తీసుకొని వచ్చి మా ఇల్లు చుట్టూ తిరిగాడు. అమ్మ డబ్బులు ఇవ్వండి తీసుకుంటాను. ముగ్గురం, నేను జగా జ్యోతిను అనపూర్ అది ధనమ్మ, ఇల్లు కట్టే ధనమ్మ,
మళ్ళీ ఎవరు జవాజీ రజిత ముగ్గురం తీసుకుంటా అంటే చెక్ డబ్బులు డ్రా చేద్దానికి సైన్ పెట్టండి సార్ అంటే 1,1000 అన్న. అంటే నేను అధ్యక్షురాలే కదా, నేను 1,1000 రూపాయలు ఇవ్వాలంటే దొరకు ఏ సార్కి ఇవ్వలే, ఏ సీఏకి ఇవ్వలే, నేను లోన్ తీసుకున్న కాంచి. అయితే నేను దీని కూడా ఇవ్వనని నేను ఇవ్వలే. వాళ్ళిద్దరి 2,000 ఇస్తే అందులో పెట్టినాయి, బుక్లో పెట్టి ఇచ్చిన. ఇట్లయితే ఏం చేసి నువ్వు ఇవ్వలేమా, శ్రీనిధి లోన్ తీసుకుంటాను. 1,1000 రూపాయలు ఇవ్వాలంట ఈయనకు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలు, నువ్వేమైనా ఎమ్మెల్యేవా, ఏడ దొరకవా, ఈ సంగతి చెప్తాను బెదిరిస్తున్నట. ఈయనకి ఏం చెప్పుడు, ఏం చేస్తాడు. ఇక ఇప్పుడు వాళ్ళు కంప్లైంట్ చేస్తారు కదా, నీ సంగతి ఏందో చెప్తారు ఇప్పుడు. ఆ ఉద్యోగం కూడా ఉండదు ఇక నీకు ఇప్పుడు. కలెక్టర్ ఆఫీస్ అరే ఒక మహిళల దగ్గర రూపాయి తీసుకోవాలంటే షేమ్గా ఫీల్ కావాలరా నాయన. వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయాలి. మహిళా సంఘాలని ఇన్ని సంఘాలు పెట్టుకొని ఏ మహిళ ఇప్పటి వరకు బలోపేతం అవుతుంది? అంతో ఇంతో యూజ్ అవుతుంది ఆ బిడ్డలకు. కొంచెం ఆ బిడ్డలకు వచ్చే ఆ 1000 రూపాయలు కూడా, ఆ లాభాలు కూడా మీరే తీసుకుంటే వాళ్ళు ఎట్లా బతకాలరా నాయన? సర్పంచ్గా ఉన్నప్పుడు ఒరగబెట్టింది ఏమున్నది నువ్వు? ఈ లోన్లు వస్తాయి కానీ ఒక్కటి రోజులలో పాపం పిల్లల చదువులకు, ఆరోగ్యానికి వాళ్ళకి ఎంతో నెలకు 1000 రూపాయలు, నెలకు 2000, నెలకు 500 రూపాయలు. వాళ్ళకి 1000 రూపాయలు దొరికాయి. ఆ సంఘంలో వాళ్ళకి కట్టే టైం వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర పిప్పి పిండి చేస్తా ఉన్నాడు.